బ్రిటన్ ప్రభుత్వం పాకిస్తాన్ పౌరుల వీసా నిబంధనలు అత్యంత కఠినతరం చేసింది. పాకిస్తాన్ నుంచి బ్రిటన్కు ఉన్నత విద్యకు లేదా ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చే వారి వీసాలను దాదాపుగా తిరస్కరిస్తోంది. అలాగే పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున శరణార్థి హోదా కోసం వస్తున్న దరఖాస్తును కూడా బ్రిటన్ నిరాకరిస్తోంది. కాగా బ్రిటన్ గత కొన్ని దశాబ్దాల నుంచి ఇతర దేశాలకు చెందిన పౌరులకు శరణార్థి హోదాను ఉదారంగా ఇస్తూ వస్తోంది. పలు దేశాల్లో రాజకీయ కారణాల వల్ల లేదా యుద్ధం కారణంగా ఆ దేశంలో బతకలేమనుకుంటే బ్రిటన్లో శరణార్థిగా అనుమతించాలని దరఖాస్తు చేసుకుంటే బ్రిటన్ ప్రభుత్వం ఉదారంగా శరణార్థిగా తమ దేశంలోకి అనుమతించేది. ఒక్కసారి శరణార్థి హోదా లభిస్తే బ్రిటన్లో శాశ్వత నివాసం లభించినట్లే. ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి వచ్చే అన్ని రకాల వీసాలను బ్రిటన్ నిర్ద్వందంగా తిరస్కరిస్తోంది. ఇక ఆ వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. బ్రిటన్ ఇప్పటి వరకు పలు దేశాలకు చెందిన పౌరులకు ఉదారంగా వీసాలు ఇచ్చేది. ముఖ్యంగా పాకిస్తాన్కు చెందిన పౌరులు దాన్ని చక్కగా వినియోగించుకున్నారు. బ్రిటన్లో అత్యధికంగా పాకిస్తాన్కు చెందిన పౌరులు నివాసం ఉంటున్నారు. కాగా ప్రపంచంలోని పలు దేశాలు, ముఖ్యంగా పాకిస్తాన్తో పాటు ఇతర దేశాల్లో రాజకీయ కారణాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల తమకు స్వదేశంలో ప్రాణహాని ఉంది, ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తమకు బ్రిటన్లో శరణార్థిగా తలదాచుకోవడానికి అవకాశం కల్పించమని దరఖాస్తు చేసుకుంటే బ్రిటన్ ప్రభుత్వం ఉదారంగా వారికి శరణార్థి హోదా ఇచ్చేది. అయితే పాక్ పౌరులు బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని వీసాలను దుర్వినియోగం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్లో చట్ట వ్యతిరేక పనులు ఎక్కువగా చేసేది ఎవరంటే ఠక్కున పాక్ పౌరులని స్థానికులు చెబుతున్నారు. వీరి వ్యవహారాలను చూసి బ్రిటన్ ప్రభుత్వం ఆలస్యంగా కళ్లు తెరిచింది. ఇక పాకిస్తాన్ నుంచి వచ్చే వారికి వీసాలు ఇవ్వమని తెగేసి చెప్పింది. కేవలం పాకిస్తానే కాకుండా మరికొన్ని దేశాలు, ఉదాహరణకు శ్రీలంక, నైజీరియాకు చెందిన పౌరులకు కూడా వీసాలను ఇవ్వరాదని నిర్ణయించింది బ్రిటన్ ప్రభుత్వం. కాగా వీరంతా బ్రిటన్లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే తిష్టవేసి తర్వాత స్థిర నివాసం కోసం శరణార్థి హోదా కావాలని దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక నుంచి ఇలాంటివి అనుమతించేది లేదని బ్రిటన్ హోమ్ ఆఫీస్ స్పష్టం చేసింది. శరణార్థి హోదా ఇవ్వాలని పాకిస్తాన్ నుంచి గత ఏడాది అత్యధికంగా 10,542 దరఖాస్తులు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 8,508, ఇరాన్ నుంచి 8,099 దరఖాస్తులు వచ్చాయి. దీంతో గత ఏడాది అంటే 2024 చివరి వరకు చూస్తే ఈ దరఖాస్తుల సంఖ్య 1,08,138లకు చేరింది. అంతకు ముందు సంవత్సరం 2023లో పోల్చుకుంటే 18% పెరిగాయి. కాగా చివరగా 2002లో అత్యధికంగా 1,03,000కు 81 దరఖాస్తులతో పోల్చుకున్న 5% దరఖాస్తులు గత ఏడాది ఎక్కువగా వచ్చినట్లే. ఇక బ్రిటన్లో శరణార్థి హోదా అంటే పర్మనెంట్ రెసిడెన్స్ హోదా లభించినట్లే. అదే వర్క్ లేదా స్టడీ వీసా విషయానికి వస్తే అవి తాత్కాలిక వీసాలు. విద్యార్థి చదువు ముగియగానే తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అదే ఉద్యోగి విషయానికి వస్తే కాంట్రాక్టు ముగిసిన వెంటనే బ్రిటన్ నుంచి వెళ్లిపోవాలి. వీరంతా తమ వీసా గడువు ముగిసిన తర్వాత శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరిస్తే కోర్టులో అప్పీలు చేసుకుంటున్నారు. దీని ద్వారా మరింత కాలం పాటు దేశంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అదే కాకుండా వీరి దరఖాస్తులతో పాటు జత చేసే బ్యాంక్ స్టేట్మెంట్ను చూసి కూడా అధికారులు వీరి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇక బ్రిటన్లో వర్క్, స్టడీ వీసాలను తీసుకుని బ్రిటన్కు వచ్చిన తర్వాత దొడ్డిదారిన శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకుని శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటున్న వారిలో పాక్ పౌరులే ఎక్కువగా ఉన్నారని తేలింది. ఇక నుంచి దీనికి ముగింపు పలకాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా గణాంకాలు తీసుకుంటే 2023-24లో బ్రిటన్లో సుమారు 7,32,285 మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో ఇండియా నుంచి 1,07,480 కాగా చైనా నుంచి 98,400 మంది ఉన్నారు. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే బ్రిటన్లో వర్క్తో పాటు స్టూడెంట్ వీసాలు గణనీయంగా తగ్గాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తీసుకువచ్చిన కఠిన నిబంధనలే అని చెబుతున్నారు.
స్టూడెంట్స్ వీసాపై వచ్చిన విద్యార్థులు గడువు ముగిసిన తర్వాత ఏదో చిన్న చితికా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక అలాంటివి కుదరదు. మీరు గ్రాడ్యుయేషన్ కోసం ఇక్కడికి వచ్చారు. ఆ స్థాయిలో స్కిల్ జాబ్ చేసే వారిని మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వం సరికొత్త నిబంధన తీసుకువచ్చింది. చిన్నా చితికా ఉద్యోగాలు చేయడం వల్ల స్థానికులకు ఉద్యోగాలు లభించడం లేదు. ఉన్నత విద్యకు వచ్చిన విద్యార్థి చదువుకు తగిన ఉద్యోగం లభిస్తేనే బ్రిటన్లో ఉండడానికి అనుమతిస్తున్నామన్నారు. ఉద్యోగం లేదంటే తిరిగి వారి దేశాలకు వెళ్లిపోవాల్సిందే. గత ఏడాది స్టూడెంట్ వీసా గడువు ముగిసిన వారు సుమారు 40,000 మంది తమకు శరణార్థి హోదా కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 35,000 మంది చిన్న పడవల్లో దేశంలోకి ప్రవేశించి తమకు శరణార్థి హోదా కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 10,000 మందికి ప్రభుత్వం వసతి గృహాల్లో, హోటల్స్లో బస కల్పిస్తున్నారు. ప్రభుత్వానికి పన్ను రూపంలో ప్రజలు చెల్లించే డబ్బును ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బ్రిటన్ పౌరులు కూడా మండిపడుతున్నారు. ఇక చాలా మంది వీసాలు ముగిసిన తర్వాత కూడా తమకు శరణార్థిగా దేశంలో ఉండడానికి అనుమతించాలని దరఖాస్తు చేసుకున్నవారే. పలు దేశాలకు చెందిన పౌరుల వీసాలను దుర్వినియోగం చేస్తున్నారని గమనించిన ప్రభుత్వం వీసా నిబంధనలు కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఇక భవిష్యత్తులో బ్రిటన్లో చదువుకోవడం కానీ, ఉద్యోగం చేసుకోవడం కానీ అంత ఈజీ కాదు. కాగా బ్రిటన్కు చెందిన హోమ్ ఆఫీస్ దేశంలో వీసా గడువు ముగిసిన తర్వాత వెంటనే దేశం నుంచి వెళ్లిపోకుండా ఎంతమంది ఉన్నారో లెక్క తీస్తోంది. గడువు ముగిసిన తర్వాత వీరంతా తమకు బ్రిటన్ శరణార్థి హోదా కావాలని దరఖాస్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్, శ్రీలంక, నైజీరియాకు చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. వీరంతా వర్క్ వీసాలపై వచ్చిన వారే. ఓవర్ స్టే అంటే గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉంటున్నారు. వారిని గుర్తించి తిరిగి స్వదేశాలకు పంపించనున్నారు. ఇక భవిష్యత్తులో వారు బ్రిటన్లో అడుగు పెట్టడానికి వీలు లేకుండా నిబంధనలను కఠినతరం చేయాలనే ఆలోచనలో ఉంది బ్రిటన్ సర్కార్. స్టూడెంట్ లేదా వర్క్ వీసాలపై వచ్చి గడువు ముగిసిన తర్వాత శరణార్థి హోదా కావాలని దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక్కసారి శరణార్థి హోదా దక్కితే బ్రిటన్లో శాశ్వతంగా నివాసం ఉండవచ్చు. శరణార్థి హోదా దరఖాస్తులను తిరస్కరించినా సుదీర్ఘకాలం పాటు బ్రిటన్లోనే ఉంటున్నారు. వారిని గుర్తించి పంపించాలనుకున్నా చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకుని దీర్ఘకాలం పాటు దేశంలోనే ఉంటున్నారు. అలాంటి వారు ఎంతమందో బ్రిటన్ ప్రభుత్వం లెక్క తీస్తోంది. పూర్తి సమాచారం తర్వాత వారిని వారి దేశాలకు పంపించే ఆలోచనలో ఉంది. కాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా వీసా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే తిష్టవేసుకున్న వారిని, అలాగే కొన్ని దేశాలకు చెందిన పౌరుల నుంచి రిస్క్ కూడా పొంచి ఉంది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే బ్రిటన్లో జరిగే క్రైమ్ రేట్లో వీరి వాటానే ఎక్కువగా ఉంది. తాజాగా అక్కడ యువతులను మాయమాటలు చెప్పి లొంగదీసుకుని అత్యాచారాలు చేసే కేసుల్లో పాక్ పౌరులే ఎక్కువగా ఉన్నారని తేలింది. అలాంటి వారికి వీసాలు నిరాకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిటన్లో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి, అలాగే యూనివర్సిటీల్లో ఉన్నత చదువు కోసం వచ్చిన వారి కాలేజీ అటెండెన్స్ చూసిన తర్వాత మాత్రమే శరణార్థి హోదా ఇవ్వాలా వద్దా అని ఆలోచించాలని నిర్ణయం తీసుకోనుంది బ్రిటన్ ప్రభుత్వం. ఇక బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కూడా రోజురోజుకు దారుణంగా కుంగిపోతోంది. తమ దేశ ప్రజలకే సేవలందించలేని ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారికి సేవలందించడం కుదరదని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో దొడ్డిదారిన బ్రిటన్లో కాలు మోపే వారిని అడ్డుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇక పాక్ పౌరులకు బ్రిటన్లో వీసాలు లభించడం అంత తేలిక మాత్రం కాదు. ఇక పాక్ పౌరులకు బ్రిటన్లో అచ్చే దిన్ అయిపోయినట్లే.